ఈ సెషన్లో MySQLలో డేటాబేసెస్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, వాటిని ఏ విధంగా మేనేజ్ చేయాలి అనేది చూస్తాం. మరి ఇక్కడ డేటాబేస్ అంటే సింపుల్గా కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ అని చెప్పుకోవచ్చు, కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ టేబుల్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ డేటాబేస్ ఉంది. ఆ కంపెనీ డేటాబేస్లో మనం టేబుల్స్ ఎంప్లాయీస్, అట్లానే ప్రొడక్ట్స్, సేల్స్, పర్చేజెస్, ఇట్లా రకరకాల టేబుల్స్ ఆ యొక్క కంపెనీ డేటాబేస్లో క్రియేట్ చేసుకుంటాం. అట్లానే ఇంకొక డేటాబేస్ మనం తయారు చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అనే డేటాబేస్ క్రియేట్ చేసామనుకోండి. ఆ యొక్క స్కూల్ డేటాబేస్లో స్టూడెంట్స్, అట్లనే టీచర్స్, లైబ్రరీ ఇట్లాంటి టేబుల్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఏ డేటాబేస్కి ఆ డేటాబేస్కి సంబంధించిన టేబుల్స్ సపరేట్గా మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ మనం కొన్ని కమాండ్స్ని లిస్ట్ చేస్తున్నాం. ఈ కమాండ్స్ ద్వారా మనం డేటాబేస్ని ఎలా క్రియేట్ చేసి మేనేజ్ చేయాలో చూద్దాం. క్రియేట్ డేటాబేస్ అనేది ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన కమాండ్, లేదంటే క్రియేట్ డేటాబేస్ స్టేట్మెంట్. దీని ద్వారా మనం ఒక డేటాబేస్ని క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ డేటాబేస్ అన్నా లేదంటే క్రియేట్ స్కీమా అన్నా ఒకటే. ఇక్కడ సింటాక్స్ చూసినట్లయితే తెలుస్తుంది. క్రియేట్ డేటాబేస్ ఆర్ స్కీమా ఏదో ఒకటి ఇవ్వచ్చు. లాస్ట్లో డేటాబేస్ నేమ్, ఏ డేటాబేస్ నేమ్ అయితే మీరు క్రియేట్ చేయాలనుకున్నారో ఆ నేము ఇచ్చేయండి. మధ్యలో ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్స్ అని మీకు అవసరమైతే పెట్టుకోవచ్చు. అంటే ఇది ఆల్రెడీ ఆ నేమ్ ఉందా లేదా చెక్ చేస్తుంది, లేకపోతేనే క్రియేట్ చేస్తుంది. మరి ఆల్రెడీ ఉన్న నేమే మీరు ఇచ్చారనుకోండి ఎర్రర్ వస్తుంది. అందుకని ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ అని ఇస్తే లేకపోతేనే క్రియేట్ చేస్తుంది, అప్పుడు ఎర్రర్ రాదనమాట మీకు. ఓకే, మరి ఫస్ట్ మీరు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళండి. ఇప్పుడు MySQLలో అడ్మిన్ యూజర్కి లాగిన్ కండి. అడ్మిన్ అనే యూజర్ ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్లో క్రియేట్ చేస్తున్నాం. ప్రీవియస్ సెషన్స్లో అంటే యూజర్స్ ఎట్లా కనెక్ట్ చేయాలి అనే సెషన్స్లో క్రియేట్ చేస్తున్నాం. మరి దాని పాస్వర్డ్ admin.mysql అని ఇచ్చున్నాం. ఓకే, అడ్మిన్ యూజర్కి లాగిన్ అయ్యాం. ఇక్కడ నేను ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాను. మరి ఆల్రెడీ ఉన్న డేటాబేసెస్ మీరు కావాల్సింటే లిస్ట్ చూసుకోండి. షో డేటాబేసెస్, టోటల్గా ఉన్న డేటాబేసెస్ బై డిఫాల్ట్ ఉన్న డేటాబేసెస్ వస్తాయి. వీటికి తోడు మనం క్రియేట్ డేటాబేస్ అని ఇచ్చి సపోజ్ కంపెనీ అనే ఒక డేటాబేస్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఓకే, క్రియేట్ అయిపోయింది. మరి ఇప్పుడు ఆరో కీ ద్వారా పైన ఉన్న కమాండ్ని రీకాల్ చేసుకోండి. షో అంటే మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేకుండా అనమాట. షో డేటాబేసెస్ అని చూసినట్లయితే కంపెనీ డేటాబేస్ కూడా ఇప్పుడు క్రియేట్ కావడం జరిగింది, ఆల్రెడీ ఉన్న డేటాబేసెస్కి తోడుగా. మరి ఇక్కడ మళ్ళీ క్రియేట్ అని యూజ్ చేసామనుకోండి, క్రియేట్ డేటాబేస్ కంపెనీ అని మళ్ళీ ఇచ్చామనుకోండి, ఇది ఎర్రర్ అనమాట. ఆల్రెడీ ఆ నేమ్ ఉంది అని ఎర్రర్ చూపిస్తుంది. అలాంటప్పుడు మీకు ఉందా లేదా తెలుసుకునేదానికి, తెలుసుకొని ఉంటేనే లేకపోతేనే క్రియేట్ చేసేదానికి మధ్యలో ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్స్ అని ఇస్తాం. అంటే కంపెనీ డేటాబేస్ అంటే కంపెనీ అనే నేమ్ తోటి డేటాబేస్ ఆల్రెడీ లేకపోతేనే కొత్తగా క్రియేట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఉన్నా కానీ మనం క్రియేట్ అని యూజ్ చేసాం, కానీ ఎర్రర్ ఏమీ రాలేదు. ఆల్రెడీ ఉంది కాబట్టి జస్ట్ ఇది స్కిప్ అయిపోయింది ఈ కమాండ్. పైన అయితే ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ యూజ్ చేయలేదు కాబట్టి ఎర్రర్ రావడం జరిగింది. మరి షో క్రియేట్ డేటాబేస్ అనేది ఏం చేస్తుందంటే, క్రియేట్ అంటే ఒక డేటాబేస్ని
క్రియేట్ చేసేదానికి ఎలాంటి స్టేట్మెంట్ని వాడాం అనేది చూపిస్తుంది. షో క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ నేమ్ కంపెనీ. అంటే కంపెనీ అనే డేటాబేస్ని క్రియేట్ చేసేదానికి మనం స్టేట్మెంట్ని ఏం వాడాం ఆ స్టేట్మెంట్ వస్తుందన్నమాట. చూడండి, డేటాబేస్ నేమ్ కంపెనీ, దానికి క్రియేట్ చేసేదానికి మనం వాడింది క్రియేట్ డేటాబేస్ అని ఇట్లా ఇచ్చాం. ఓకే, దానికి వాడిన క్యారెక్టర్ సెట్ డిఫాల్ట్గా ఇట్లా ఉంది. మరి ఇందులో మనం ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ అని ఇచ్చామనుకోండి ఆప్షన్, కింద స్టేట్మెంట్లో కూడా ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. చూడండి. సో ఎనీవే డేటాబేస్ని క్రియేట్ చేసేదానికి ఏ స్టేట్మెంట్ ద్వారా క్రియేట్ చేసాం అంటే నథింగ్ బట్ ఇదే ఇక్కడ షో క్రియేట్ డేటాబేస్ నేమ్ ద్వారా రావడం జరిగింది. మరి ఆల్రెడీ ఆ డేటాబేస్ క్రియేట్ అయి ఉంటేనే వస్తుంది, లేని డేటాబేస్ పేరు ఇచ్చారనుకోండి ఎర్రర్ వస్తుంది మళ్ళీ. మరి నెక్స్ట్ యూజ్ అనే స్టేట్మెంట్, దీని ద్వారా డేటాబేస్ని చేంజ్ చేయొచ్చు అనమాట. ప్రజెంట్గా మీరు ఏ డేటాబేస్లో టేబుల్స్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారో ఆ డేటాబేస్ని ప్రస్తుతం యూజ్లో ఉంచుకోవాలి. యూజ్ డేటాబేస్ నేమ్ ఏంటి మనకి, కంపెనీ. సో డేటాబేస్ చేంజ్ టు కంపెనీ అంటే ఇక నుంచి మీరు టేబుల్స్ ఏవి క్రియేట్ చేసినా ప్లస్ ఆ టేబుల్స్ని వేటిని యాక్సెస్ చేసినా అవి కంపెనీ డేటాబేస్లో ఉన్న వాటినే మీరు యాక్సెస్ చేయడం మేనేజ్ చేయడం జరుగుతుంది. క్రియేట్ చేసినా కానీ ఆ కంపెనీ డేటాబేస్లోకే వెళ్తాయి అని అర్థం. మరి సెలెక్ట్ డేటాబేస్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే ప్రజెంట్గా మీరు వాడే డేటాబేస్ ఏంటి అనేది చూపిస్తుంది. ఇట్లా బ్రాకెట్స్ ఇవ్వాలి లాస్ట్లో, సెలెక్ట్ డేటాబేస్. ప్రజెంట్గా మీరు వాడే డేటాబేస్ కంపెనీ డేటాబేస్, ఎందుకంటే దీన్నే యూజ్ చేసాం, యూజ్ అని వాడాం. మరి వేరేది ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక డేటాబేస్ని మనం క్రియేట్ చేసి దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ డేటాబేస్ స్కూల్ అని ఇచ్చామనుకోండి. ఇప్పుడు చూడండి, షో డేటాబేసెస్లో కంపెనీతో పాటు స్కూల్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు యూజ్ స్కూల్ అన్నాం అనుకోండి, స్కూల్ డేటాబేస్కి చేంజ్ కావడం జరిగింది. ఇక మీరు క్రియేట్ చేయబోయే టేబుల్స్ యాక్సెస్ చేయబోయే టేబుల్స్ అన్నీ కూడా స్కూల్ డేటాబేస్కి సంబంధించి ఉంటాయి. సో ఇప్పుడు సెలెక్ట్ డేటాబేస్ అని ఇచ్చారనుకోండి. ఇప్పుడు ప్రజెంట్గా మనం వాడుతున్నది యూజ్లో ఉన్నది స్కూల్ డేటాబేస్ కాబట్టి దాన్ని లిస్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ క్రియేట్ చేసిన డేటాబేసెస్ మనకి వద్దు అనుకుంటే వాటిని డ్రాప్ చేయొచ్చు. డ్రాప్ అనే స్టేట్మెంట్ డ్రాప్ డేటాబేస్ లేదంటే స్కీమా ఇఫ్ ఎగ్జిస్ట్ ఉంటేనే, ఇది కూడా లేని పేరు ఇస్తే ఇఫ్ నాట్ ఎగ్జిస్ట్ అనేది పైన, ఇక్కడేమో ఎగ్జిస్ట్ ఉంటేనే ఆ యొక్క డేటాబేస్ ఉంటేనే మీకు డ్రాప్ చేస్తుంది. డ్రాప్ డేటాబేస్ ఇఫ్ ఎగ్జిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ ఇప్పుడు స్కూల్ అనే డేటాబేస్ని యూజ్ చేస్తున్నాం, దాన్ని డ్రాప్ చేసేదానికి ట్రై చేద్దాం. ఓకే, డ్రాప్ అయింది. మరి ఇప్పుడు షో డేటాబేసెస్ స్కూల్ రిమూవ్ అయిపోయిందా, టోటల్గా ఆ యొక్క డేటాబేస్ మొత్తం డ్రాప్ అయిపోయిందనమాట. అట్లనే కంపెనీ ఇప్పుడు మళ్ళీ
షో చేశారనుకోండి, కంపెనీ డేటాబేస్ కూడా డ్రాప్ అయిపోయింది. మరి ఇప్పుడు యూజ్ అన్నా లేదంటే మీరు సెలెక్ట్ డేటాబేస్ నేమ్ లేని డేటాబేస్ నేమ్ ఇచ్చినా ఎర్రర్ రావడం జరుగుతుంది. మరి అంటే ఇక్కడ సెలెక్ట్ డేటాబేస్ అన్నప్పుడు ఇప్పుడు చూడండి, సెలెక్ట్ డేటాబేస్ నల్, ఎందుకు ఏ డేటాబేస్ యూజ్లో లేదు. అట్లనే యూజ్ కంపెనీ అన్నారనుకోండి, అన్నోన్ డేటాబేస్ లేదది, డ్రాప్ అయిపోయింది. ఈ విధంగా మీరు ఈ యొక్క డేటాబేస్ రిలేటెడ్ కమాండ్స్ని వాడడం జరుగుతుంది. ఓకే.